గుడ్ మార్నింగ్ గాయస్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ. మేము ఇప్పుడే లేచి రెడీ అవుతున్నాం అందరము. నైట్ మాకు ఇచ్చిన కాటేజెస్ అండ్ బీచ్ వచ్చేసి అది ఈ బిల్డింగ్, ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా, దాని అవతల దాడితేనే బీచ్ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏం కనపడట్లేదు. ఆ లైట్ కనపడేదంతా అది బోటింగ్ అనమాట. బోట్ ఏమో లోపలేమో ఉంది. అందరు రెడీ అవుతా ఉన్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ టెంపుల్ దర్శనం అయిపోగొట్టుకొని, టెంపుల్ దర్శనం అయిపోయిందంటే ఒక ఫాస్ట్ వర్క్ ఉంటుంది. టెంపుల్ లేట్ అవుతుంది మనకి, ఎందుకంటే ఈరోజు మండే అండ్ అయ్యప్ప శివన్ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి త్వరగా వెళ్ళాలి. మార్నింగ్ ఇప్పుడే 6:30 అవుతుంది. బట్ ఇంకా ఆయన 6 కల్లా రెడీ అవ్వమన్నాడు. మేము లేవడమే 6కి లేసాం. వెంటనే వాచ్ చేసేసి రెడీ వచ్చేసాను. షర్ట్ ఒకటి వేసేసుకుంటే పని అయిపోద్ది. ఇలా బీచ్లో నడుస్తూ ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే సూపర్ ఉంటుంది గైస్. టైం వచ్చేసి 6:30. బ్లూ కలర్లో బీచ్, వైట్ కలర్లో అలలు, బ్రౌన్ కలర్లో శాండ్. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్ దగ్గర కలుసుకుందాం. చలో. దర్శనం కంప్లీట్ చేసుకొని అందరం షాపింగ్కి వచ్చాం. అలానే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను టెంపుల్వి. ఎంజాయ్ చేయండి. చేసుకొని వెహికల్ దగ్గర రిటర్న్ అయిపోయాం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది.
Okay, start music. ఇప్పుడే ఓమ్ బీచ్కి రీచ్ అయ్యాము. వెహికల్ పార్క్ చేసే దగ్గర నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. బట్ ఇక్కడ మాత్రం హ్యూమిడిటీ మామూలుగా లేదు అండ్ ఎండ కూడా చంపి పడేస్తుంది. సో అందరం టైర్డ్ అయిపోయాము. అందరికీ నీళ్ళు తప్పికెత్తున్నాయి. బట్ ఇక్కడ ఎక్కడా లేవు. ఓమ్ బీచ్ దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాతనే వాటర్ అవైలబుల్గా ఉన్నాయంట. సో అందరం నిదానంగా స్లోగా వెళ్తూ ఉన్నాము వాటర్ కోసం చూసుకుంటూ ఎక్కడన్నా అవైలబుల్గా ఉన్నాయేమో అని. ఓమ్ బీచ్ నుంచి వచ్చేసరికి ఆ హ్యూమిడిటీకి ఎవరం తట్టుకోలేకపోయాము. అందరం ఒక ఫుల్ స్మాల్ న్యాప్ వేసేసాము అందరం. అట్ లాస్ట్ ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాం స్నాక్స్ అండ్ టీ కోసం. కాఫీ ఇన్ ట్రిప్.
చెమటలు పట్టేలా నిజాలు చలే నువ్వు కరిగేటంత సీనే అందితే చుట్టూ అందకపోతే కాలవే చిట్టి నడుమునే పడుతున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలే లోతున్నా ఏమిటో తీర్చాలి తప్పు చేసైనా పెంచేలా ముందెళ్ళు పోగు వస్తే చిరుతకి చెమటలు చేతికి ఇస్తారా మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం పెంచే తగ్గాలే పిల్ల దేశాలు చాలే ట్రిప్ అంటే ఓన్లీ హ్యాపీనెస్ కాదు, ట్విస్టులు టెన్షన్లు అవుతుందా కాదా పోతామా పోమా వామ్మో ఏందయ్యా ఇది. నాకెందుకు థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. మన డ్రైవర్ మామూలుగా లేడబ్బా, సేఫ్ అండ్ ఫాస్ట్ పెట్టింది.
రాసిందే అందుకు ఆయన ఏదో నిజంగా రోడ్ డ్రాఫ్టింగ్ ఇప్పుడు బాయ్ బాయ్ కింద బ్యాగ్ ఉంది ఓకే 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 రైట్ బాయ్ 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 అందరికి బాయ్ ఒకటే ఉన్నా నంద్యాల బ్రో ఓహో ఓకే ఓకే వీళ్ళు ఫ్యామిలీ అంతా ఉన్నామని అక్కడ సింగిల్ పడింది. సరే ఫస్ట్ బ్యాగ్ ఒకసారి చూసుకోండి చిప్స్ ఉన్నాయి టెంపోలో బనానా చిప్స్ ఉన్నాయి టెంపోలో అంతా అని పెట్టారు. అంతేమో బనానా చిప్స్ ఉన్నాయి టెంపోలో అంతే గైస్ టైం చూసారా 7:26 మేము 7:20కి ట్రైన్ ఎక్కేసాం. ఎంత ఫాస్ట్గా వచ్చామంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మిస్ అవుతామేమో అన్న భయం వేసింది. ఇది డిలే ఇచ్చే కానీ బాగుండు అనిపిస్తుంది, కానీ టైం కానీ ఒకేసారి కరెక్ట్ టైంకి మూవ్ అయ్యిందంటే మాత్రం బిస్కెట్ అవుతామని చెప్పని ఫాస్ట్గా ఉరుక్కుంటూ వచ్చేసాం. ఆయాసం వస్తుంది, మాట్లాడాలి చెప్పాలి అని చెప్పని చెప్తున్నాను. ఇక్కడే మన సీట్స్ అంటే నాది అక్కడ సైడ్ లోపల ఉంది 33. అంతా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అంటే దగ్గరలోనే ఉన్నాం అంతా, బట్ మిస్ అయ్యి ఉన్నాయి సీట్స్, బట్ ఏం కాదు. ఈ ట్రిప్ మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్స్ గాయ్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా జరిగాయి, వీడియోస్ రికార్డ్ చేశాను, చాలానే ఉన్నాయి. మొత్తం ఎడిటింగ్ చేద్దామని చెప్పని ప్లాట్ఫామ్లో వేస్తే 126 minutes వచ్చింది. నియర్లీ మోర్ దెన్ 2 hours వచ్చింది. ఎడిట్ చేద్దామని ప్లాట్ఫామ్ వేస్తే 2 hours వీడియో వచ్చింది. ఎడిట్ చేసేసరికి ఎంత వస్తుందో కాపీ అనేది అర్థం కావట్లేదు. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, మోర్ మెమోరీస్, చాలా ఎంజాయ్ చేస్తాం. సూపర్ ట్రిప్ అసలుకి. ఇప్పుడు మేమంతా నంద్యాలకు వెళ్తున్నాము, కొంతమంది మేము ఇప్పుడు ఎక్కాము, మిగతా వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్తున్నారు. 2 families హైదరాబాద్కి, మిగతా వాళ్ళంతా నంద్యాలకి. వాళ్ళకి 9:30కి ట్రైన్, మాకు 7:30కే. 7:20కి ఈ స్టేషన్లో ఉన్నాం గైస్. ఉరుకుతా రన్ చేస్తా వచ్చాం. మా డ్రైవర్ మాత్రం అబ్బా సూపర్, ఎంత ఫాస్ట్గా కొడుతున్నాడు అంటే అంత ఫాస్ట్గా కొడుతున్నాడు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్, అసలుకి ఆ డ్రైవర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ తగ్గట్లేదు, టర్నింగ్స్ వచ్చిన చోట సూపర్ స్పీడ్తో వస్తున్నాడు. ఆయన వెహికల్లో ఎంటర్ అవుతానే ఒకటి కొటేషన్ రాశాడు అనమాట, సేఫ్ అండ్ ఫాస్ట్ జర్నీ అని చెప్పని. అది ప్రూవ్ చేశాడు ఆయన. అసలు ఘాట్ రోడ్లో కూడా 100 దాటుతున్నాడు గైస్, ఏం చెప్పాలి. ఇంకా చూడాలి, 2 minutes ఉంది ట్రైన్ మూవ్ అవడానికి. త్వరగానే వెళ్తుందేమో అనుకుంటున్నాము. డిలే ఇస్తే కొంచెం రిలాక్స్ అవుతాము, అంతే, ఏం లేదు, మంచిగా ఉంటుంది. మా గైడ్ కూడా మంచిగా టేక్ కేర్ చేశాడు మొత్తము. గ్రేట్ ఎక్స్పీరియన్స్, నైస్. 2 minutes ఉంది ఇంకా. ఇదే మన ట్రైన్ S4 విజయవాడ ఎక్స్ప్రెస్. హుబ్లీ నుంచే స్టార్ట్ అనమాట, హుబ్లీ టు విజయవాడ. ఇదే మన వీడియో, ఇంతటితో ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసేస్తున్నాను. See you in the next video and next vlog. Bye guys. Bye Hubli.